గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం P4 పేరు మీద కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఇవాళ కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా వచ్చి ఏ గ్రామంలో పట్టణంలో ప్రతి చోట ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకూడదని ఈ క్రెడిట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ఒక దోపిడీ కార్యక్రమాన్ని కూడా తెరతీశారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది వాళ్ళకు ఉన్న బట్టలు ఇప్పేసి దోచేసుకోమని మీకు ఓట్లేసారా? ఇవాళ సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి? ఎక్కడో వ్యాపారం చేసుకుంటానికి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చిన వాడికి లులు మాల్కి 100 కోట్లు విలువ చేసే విశాఖపట్నం భూములు కానీ విజయవాడ భూములు కానీ బస్టాండ్ భూములు కానీ దోచేయడానికి మీకు ఓట్లేసారు.